అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8థ్ క్లాస్ ఇంగ్లీష్ పూర్వీ టెక్స్ట్ బుక్‌లోని మిస్టరీ అండ్ మ్యాజిక్ యూనిట్ 3 ఏదైతే ఉందో, అందులో ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్ అంటే కలల మాయా పింఛే ఈ పాఠ్యాంశం అయితే చూస్తామో, దీని ముందు కొన్ని మోటివేషన్ సంబంధించి యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. ఇయేందంటే మా ఫ్రెండ్స్ ఈళ్ళందరూ కూడా ఎవరైతే క్లాస్‌లో ఉన్నారో వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురిని తెలిపి ఇచ్చినప్పుడు ఏందంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని క్వెషన్స్ అయితే రాయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకి అట్లానే టీచర్‌కి అయితే చూపించడం జరుగుతుంది ఈ ప్రశ్న. ఇక మొదటి ప్రశ్న వచ్చేసి మెన్షన్ ఏ మ్యాజికల్ ఆబ్జెక్ట్ దట్ యూ వుడ్ లైక్ టు హావ్. గివ్ ఏ రీజన్ ఫర్ యువర్ చాయిస్. చూడండి, ఇక్కడ ఒక మ్యాజికల్ ఆబ్జెక్ట్ గనక మీకు కావాలి అనుకుంటే, ఒక మాయకు సంబంధించింది లేదా ఒక మంత్రదండం లాంటిది ఏదైనా కావాలి అనుకుంటే మీరేం కోరుకుంటారు? ఇక్కడ మీరు చూసినట్లయితే 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా ఈ ప్లేలిస్ట్‌లో ఉంది. యూనిట్ 3లోని కేస్ ఆఫ్ ఫిఫ్త్ వర్డ్ కావచ్చు, మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్ కావచ్చు, స్పెక్టాక్యులర్ వండర్స్ కావచ్చు, యూనిట్ 4లో చెర్రీ ట్రీ, హార్వెస్టింగ్, వెయిటింగ్ ఫర్ ద రెయిన్, ఫెదర్డ్ ఫ్రెండ్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, బీబా చౌదరి ప్రతి పాఠ్యాంశాన్ని కూడా కవర్ చేయబడింది. అండ్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. సింపుల్‌గా మీరు ఐకార్డ్స్ ద్వారా పొందొచ్చు, ఎండ్ స్క్రీన్స్ ద్వారా పొందొచ్చు, అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ద్వారా పొందొచ్చు. అండ్ లింక్ అని సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏందంటే, మీకొక మ్యాజికల్ ఆబ్జెక్ట్ కావాలి అంటే ఏం కోరుకుంటారు? పిల్లలుగా మనం ఏం కోరుకుంటాము అంటే, ఐ వాంట్ టు హ్యావ్ ఏ మ్యాజికల్ నోట్ దట్ రైట్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఒక పుస్తకం కావాలి. అలా ఎలాంటి పుస్తకం అంటే అది హోంవర్క్ దానంతటా అదే చేసేయాలి. అలాంటి నోట్‌బుక్ కావాలి. అన్నీ కూడా అదే ఫిల్ చేసేయాలి. అన్నీ కూడా అదే రాసుకుంటా ఉండాలి. అలాంటి బుక్ అయితే కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ ఏ మ్యాజికల్ నోట్‌బుక్. ఏంటి దీని స్పెషాలిటీ? దట్ రైట్స్ ఆన్ ఇట్స్ ఓన్. అది ఏం చేస్తుంది? దానంతట అదే హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది. అలాంటి బుక్ అయితే దట్ రైట్స్ ఆన్ ఇట్స్ ఓన్. లేదా ఐ వాంట్ టు హ్యావ్ ఏ మ్యాజికల్ పెన్ దట్ రైట్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఒక మ్యాజికల్ పెన్ కావాలి, అదే హోంవర్క్ చేసేయడం. అలాంటిది కోరుకుంటాం. వాట్ వుడ్ యూ డ్రా యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యాడ్ ఏ మ్యాజిక్ పెయింట్ బ్రష్? వై? మీ దగ్గర మాయా కుంచె ఒకటి ఉందనుకోండి, ఏది గీస్తే అది వచ్చేసిద్ది. ఏం గీస్తారు? ఎందుకు ఆ విధంగా అయితే మీరు గీయడం అయితే జరుగుతుంది? చిన్నది ఎందుకు గీయాలి? పెద్దదే గీసుకున్నాం. ఓ పెద్ద బంగ్లా గీసుకున్నాం, ఓ పెద్ద కార్ గీసుకున్నాం. అలాంటివి మనం అయితే పిల్లలుగా వాట్ వుడ్ యూ డ్రా ఫర్ యువర్ సెల్ఫ్? మీరు ఏది గీస్తారు? ఏం గీస్తారు? ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ బుక్సా? లేకపోతే ఏ లైబ్రరీ ఫుల్ ఆఫ్ బుక్సా? యాన్ ఏరోప్లేన్ కూడా కావచ్చు. యాన్ ఏరోప్లేన్. ఐ వాంట్ టు ఫ్లై. ఎందుకు ఏరోప్లేన్ అంటే నేను ఎగరాలనుకుంటున్నాను. యాన్ ఏరోప్లేన్. ఎందుకంటే ఐ వాంట్ టు ఫ్లై. ఈ విధంగా మనం అయితే రాయొచ్చు. ఏవి గీస్తాం మన ఇష్టం. వుడ్ యూ యూజ్ ద మ్యాజిక్ పెయింట్ బ్రష్ టు డ్రా ఫర్ సమ్వన్ ఎల్స్? ఇఫ్ ఎస్, వై? ఇఫ్ నో, వై నాట్? మీ దగ్గర మాయా కుంచె ఉంది, మ్యాజిక్ పెయింట్ బ్రష్ ఉంది, ఏది గీస్తే అది వచ్చేసిద్ది. అప్పుడు మీరు ఎవరి కోసం వాడతారు? అంటే ఎస్, నేనైతే వాడతాను. అండ్ ఎవరి కోసం వాడతాను? ఫర్ ది నీడీ. ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం అది అయితే వాడడం అయితే జరుగుతుంది. ఐ యూజ్ ఇట్ ఫర్ ద నీడీ పీపుల్. ఎవరికైతే అవసరమో వాళ్ళకి నేను వాడడం అయితే జరుగుతుంది. నీడీ పీపుల్ అంటే ఇక్కడ జనరల్గా పూర్ పీపుల్ అనమాట. ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం వాడి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, రకరకాల వస్తువులు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మనం అయితే సాయం అనేది చేయొచ్చు. ఇక్కడ రెండవ ప్రశ్నలో మీరెవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అంటే ఏదైనా మంచి చేయడం చూసారా, విన్నారా, చదివారా? అది రాయమని చెప్పారు. మనం రాయొచ్చు అనమాట. ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్లో ఒకడు, లేకపోతే మై ఫ్రెండ్ డొనేటెడ్
షూస్ టు ద పూర్ బాయ్ లేకపోతే ద పూర్ బాయ్. ఆ విధంగా మనం అయితే ఏదైనా మంచి మై ఫ్రెండ్ డొనేటెడ్ షూస్ టు ద పూర్ బాయ్. ఒక పేద పిల్లోడికి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే షూస్ని డొనేట్ చేయడం అయితే జరిగింది అనేసి మనం అయితే రాయొచ్చు. తర్వాత వర్కింగ్ పేజ్ అండ్ గెస్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో అండ్ డ్రా పిక్చర్స్ డిపిక్టింగ్ దేర్ మీనింగ్స్. షేర్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అండ్ మీనింగ్స్ని గెస్ చేసి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఈ వర్డ్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా ఫిల్ చేయమన్నారు. అంతేకాకుండా గెస్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్ బిలో అండ్ డ్రా పిక్చర్స్ డిపిక్టింగ్ దేర్ మీనింగ్స్. వాటి అర్థాలని తెలియజేస్తూ ఏం చేయమన్నారు అంటే పిక్చర్స్ వీళ్ళైతే గీయమన్నారు. ఇది మనం చూద్దాం ఇప్పుడు. ఇక వీటిని మనం గెస్ చేద్దాం. పెయింట్ బ్రష్ అంటే పెయింట్ వేసేటటువంటి కుంచె అండ్ బ్రష్ని ఏమంటారు అంటే తెలుగులో కుంచె అంటారు. అండ్ మనకు తెలుసు ఆ బ్రష్ అంటే ఏందనేది మనకు తెలుసు, కుంచె. జాయ్ అంటే సంతోషం, ఆనందం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్ట్రెస్ అంటే కోట. ఫీస్ట్ అంటే విందు. మన ఈ జనరల్గా పెళ్ళిళ్ళు జరిగినా ఏ జరిగినా కానీ విందు అనేది ఏర్పాటు చేస్తారు కదా. ఫియర్ అంటే భయం. వైండింగ్ అంటే మెలికలు తిరగడం. వైండింగ్ అంటే మెలికలు తిరగడం. ట్విగ్ అంటే కొమ్మ. బోస్ అంటే తల వంచి నమస్కరించడం ఉంది. విల్లు విల్లు ఉంటుంది కదా అలాంటి అనమాట. తల వంచి నమస్కరించడం అనమాట బోస్ అంటే. తల వంచి నమస్కరించుట. డ్రాయింగ్ అంటే తెలుసు మనం గీసేది. అండ్ కోల్డ్, కోల్డ్ అంటే చల్లగా ఉండడం. అలానే జలుబు అనేటటువంటి కూడా అర్థం అయితే ఉంది. థింగ్స్ ఇక్కడ వచ్చేసి వస్తువులు ఏమున్నాయి అనేది మనం రాయాల్సి ఉంటుంది ముందు. ఇక్కడ మనం వస్తువులు ఏమున్నాయి, పెయింట్ బ్రష్ అవుతుంది, పెయింట్ బ్రష్ అవుతుంది అది రాస్తాం. ఆ తర్వాత ఉన్నాయి ఏంటి, జాయ్ అంటే ఇట్స్ అ ఫీలింగ్, ఎమోషన్ అన్నమాట. కాబట్టి జాయ్ ఇక్కడ రాస్తాం. ఫోర్ట్రెస్ థింగ్స్ లో కోట, కండిక ఫోర్ట్రెస్. ఆ తర్వాత ఫీస్ట్ అనేది ఈవెంట్ అనమాట. అది ఫీస్ట్ అనేది ఈవెంట్స్ ఒకటి ఇవ్వాల్సింది. ఫీస్ట్ విందు లేదా థింగ్ కింద కూడా వెళ్తుంది కానీ మరి ఎబ్బెట్టుకుంటుంది దాంట్లో రాస్తే. ఫియర్ అనేది ఒక ఎమోషన్. తర్వాత వైండింగ్ అంటే మెలికలు తిరగడం. వైండింగ్ అంటే మెలికలు తిరగడం. ట్విగ్ అనేది కూడా థింగే. తర్వాత మనం చూసినట్లయితే బోస్ అంటే తల వంచి నమస్కరించడం ఉంది. విల్లు ఏదైతే విల్లు, బాణం, విల్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిని కూడా బోస్ అనే అంటారు. అయితే మనం దీన్ని యాక్షన్ కిందే తీసుకుందాం, ఎందుకంటే పాఠ్యాంశానికి తగినట్టు చూద్దాం. ఇందులో ఏమి విల్లు బాణాలు ఏం లేవు. తల వంచి నమస్కరించిద్దాం అమ్మాయి, అదే ఒకటి. యాక్షన్లో డ్రాయింగ్ థింగ్, ఇక్కడ డ్రాయింగ్ అనేటటువంటి చిత్రపటం ఉంటే అది థింగ్ కిందికి వస్తుంది. కాకపోతే యాక్షన్ కింద తీసుకోవడం బొమ్మ గీయడం. డ్రాయింగ్ అంటే బొమ్మ గీయడం అనేటటువంటి అర్థం తీసుకుందాం. ఆ తర్వాత కోల్డ్ అనేది కూడా ఎమోషన్గా తీసుకుందాం. జలుబు కాకుండా చల్లగా ఉండడం అనేది ఫీలింగ్ ఏదైతే ఉందో దాని కింద తీసుకుందాం. ఫీస్ట్ అనేది ఒకటి ఈవెంట్ కిందే తీసుకుందాం అనమాట. ఈ విధంగా మనం అయితే థింగ్స్, యాక్షన్స్ అండ్ ఎమోషన్స్ అనేవి మనం రాయడం అయితే జరిగింది. పెయింట్ బ్రష్, ఫోర్ట్రెస్, ట్విగ్ ఏమో థింగ్ కిందకి వస్తే, వైండింగ్, బోస్, డ్రాయింగ్ అనేది యాక్షన్ కింద, జాయ్, ఫియర్, కోల్డ్ అనేది ఎమోషన్ కింద, అండ్ ఈవెంట్ అనేది ఫీస్ట్ అనమాట. ఫీస్ట్ అనేది ఒక ఈవెంట్, విందు అనేది ఒక కార్యక్రమంగా చేసేటటువంటిది. కాబట్టి దాన్ని మనం ఏం చేద్దామంటే ఫీస్ట్ విందుని యాక్చువల్గా థింగ్ కింద పెట్టొచ్చు, బట్ ఇట్స్ నాట్ గుడ్, అందుకని ఈవెంట్గా మనం పెట్టుకుంటాం. ఇక మిస్టరీ అండ్ మ్యాజిక్ లో భాగంగా ఈ పాఠ్యాంశాన్ని అయితే చూద్దాం. ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్. మ్యాజిక్ బ్రష్ డ్రీమ్స్.
ఇక్కడ మ్యాజిక్ అంటే మాయ. బ్రష్ అంటే మనకు తెలుసు. మనం ఏదైతే డ్రాయింగ్ వేస్తామో కలర్స్‌కి సంబంధించి ముంచి వేసేటటువంటి బ్రష్ అన్నమాట. తెలుగులో ఏమంటారంటే కుంచె అంటారు. ఇది మొత్తానికి ఏందంటే కలల మాయా కుంచె. ఇది అర్థం అన్నమాట. ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్ అంటే కలల మాయా కుంచె. అంటే మాయ అన్నమాట. అంత మాయని క్రియేట్ చేస్తుంది ఈ బ్రష్. అసలు ఏం క్రియేట్ చేసింది? ఎవరి దగ్గర ఉంది? అనేది మనం చూద్దాం. గో అండ్ గేదర్ వైల్డ్ బీన్స్ గోపి. ఇక్కడ గోపి అని ఉంది. జనరల్‌గా గోపి అనే పేరు మనం వినంగానే అబ్బాయి అనుకుంటాం. కానీ ఇక్కడ గోపి అంటే అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి పేరు గోపి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఈ అమ్మాయి. గో అండ్ ఏమంటున్నారు? వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తావు అంటే గేదర్ వైల్డ్ బీన్స్ గోపి. ఏవైతే అడవి చిక్కుడుకాయలు ఉన్నాయో అవి ఏరుకొని తే. గేదర్ అంటే ఏరుకొని అనేటటువంటి అర్థం వస్తుంది. నువ్వు వెళ్ళు అండ్ వైల్డ్ బీన్స్ ఏదైతే అడవి చిక్కుళ్ళు ఉంటాయో వాటిని ఏరుకొని తే. వృక్షాల నుంచి కింద పడతాయి అవన్నీ కూడా అడవిలో. గో అండ్ ఫెచ్ సమ్ రైస్. ఫెచ్ అంటే బ్రింగ్ అని. వెళ్ళి నువ్వేం చేస్తావంటే కొద్దిగా బియ్యం తీసుకురా. ఏం చేస్తున్నావు? కూరకేమో వైల్డ్ బీన్స్ అడవి చిక్కుళ్ళు తీసుకురా. వెళ్ళి నువ్వేం చేస్తావు అంటే బియ్యం తీసుకొనిరా. గో అండ్ ప్లగ్ ద మ్యాంగోస్. అంతేకాదు నువ్వు వెళ్ళి మామిడి పండ్లు కోసి తీసుకురా. ప్లక్ అంటే ఏవైతే చెట్లకు ఉంటాయో ఆ చెట్ల నుంచి కోసి, ఊడబెరికి అని అర్థం యాక్చువల్‌గా. కోయడం కాదు అండ్ పీకడం అనమాట. ఊడబెరకడం. ప్లక్ ద మ్యాంగోస్ ఏవైతే మామిడికాయలు ఉన్నాయో వాటిని నువ్వు తీసుకురా కోసి. అండ్ బ్రింగ్ హోమ్ సంథింగ్ నైస్. ఉపయోగపడేవి ఏమైనా మంచివి ఉంటే తీసుకొనిరా. ఇది చూస్తా ఉంటే ఒకలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అడవి ఉన్నటువంటి బాగా చెట్లు చేమలు ఉన్నటువంటి ప్రదేశంగా కనబడుతుంది. కాబట్టి గోపి అనే అమ్మాయిని వెళ్ళి నువ్వు అడవి చిక్కుళ్ళు తీసుకురా, బియ్యం తీసుకురా, అలానే మామిడి పండ్లు కోసుకొనిరా. ఏదైనా కానీ బ్రింగ్ హోమ్ సంథింగ్ నైస్. మంచి తీసుకురా. ఓకే. దేనికి ఇవన్నీ కూడా వండుకొని తినడానికి సంబంధించింది. గోపి సిట్స్ బినీత్ ద బనియన్. బనియన్ అంటే ఇక్కడ మర్రి చెట్టు అన్నమాట. మర్రి చెట్టు కింద కూర్చొని ఉంది ఈ అమ్మాయి. ఎ ట్విగ్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్. ఒక కొమ్మ ఉంది ఈ అమ్మాయి చేతిలో. ఈ కొమ్మతో ఏం చేస్తుంది? తన చేతిలో ఉన్నటువంటి ఈ కొమ్మతో షీ సిట్స్ దే డ్రాయింగ్ పిక్చర్స్. మర్రి చెట్టు కింద కూర్చొని ఉంది. ఒక కొమ్మ తన చేతిలో ఉంది. డ్రాయింగ్ పిక్చర్స్. పిక్చర్స్ ఇన్ ద శాండ్. బొమ్మలు గీస్తుంది. పేపర్ మీదనా? కాదు, శాండ్ ఇసుక మీద ఏం చేస్తుంది అంటే బొమ్మలు అనేవి గీస్తుంది. ఈ బొమ్మలు గీస్తున్న అమ్మాయికి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వెళ్ళి అడవి చిక్కుళ్ళు తీసుకురా, వెళ్ళి బియ్యం తీసుకురా, వెళ్ళి మామిడి పండ్లు కోసుకొనిరా. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? చక్కగా ఈ చిత్రాలు గీస్తుంది. దేని మీద? ఇసుకలో బొమ్మలు గీస్తుంది. ద విండ్స్ బ్లో బై అండ్ స్వీట్స్ అవే ద పిక్చర్స్ ఇన్ ద శాండ్. గాలి వీస్తుంది. వింగ్స్ బ్లో బై. దాని పక్కనే ఆమె ఎక్కడైతే చిత్రాలు గీస్తుందో అక్కడే గాలి వీస్తుంది. అండ్ స్వీప్స్ అవే ద పిక్చర్స్ ఇన్ ద శాండ్. ఆ ఇసుకలోని ఏవైతే బొమ్మలు ఈ అమ్మాయి గీస్తుందో వాటన్నిటిని కూడా తుడిచి వేస్తుంది. అంటే కొట్టుకొని పోతుంది ఆ గాలికి ఆ ఇసుక అనేది. సో టోటల్గా ఏంటంటే తుడిపేస్తుంది. ఏవైతే గోపి గీసేటటువంటి బొమ్మలు ఉన్నాయో అవన్నీ గాలికి చెరిగిపోతున్నాయి, తరలిపోతున్నాయి. ఇది గోపి యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. అంటే గోపి అనేటటువంటి అమ్మాయి ఉంది. ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అయితే ఈతే అని. అండ్ గోపి ఏమో మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కొమ్మతో చక్కగా బొమ్మలు గీస్తుంది. మనం పిక్చర్లో చూడొచ్చు అవన్నీ కూడా.
ఈ విధంగా అయితే తాను బొమ్మలైతే గీస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సూర్యుడి బొమ్మ అనేది గీస్తుంది. బట్ ఆన్ ఏ స్టోన్ దేర్ సిట్స్ ఏ మ్యాన్. అదే మర్రి చెట్టు కింద ఒక రాయి అరుగు అంటాం. ఆ అరుగు మీద కూర్చొని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ బ్రష్ ఇన్ హిస్ హ్యాండ్. అతని చేతిలో కూడా ఒక కుంచుంది, ఒక బ్రష్ ఉంది. మీరు గమనించవచ్చు పిక్చర్లో పక్కన ఉంది. హీ లుక్స్ అరౌండ్. చుట్టూ చూస్తాడు. హీ కాల్స్ టు గోపి. గోపిని పిలుస్తాడనమాట. కమ్ హియర్ హీ విస్పర్స్. అతను ఇక్కడికి రా అనేసి పిలుస్తాడు. విస్పర్స్ అంటే నెమ్మదిగా పిలవడం, గుసగుసలాడినట్టుగా పిలవడం అన్నమాట. హష్, నిశ్శబ్దంగా ఉండు. వి మస్ట్ నాట్ లెట్ ద విలేజ్ నో అబౌట్ దిస్ మ్యాజిక్ బ్రష్. ఈ మాయా కుంచి ఏదైతే నేను ఇస్తున్నానో దాని గురించి ఎవ్వరికి తెలియకూడదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి. హష్ అంటే నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దంగా ఉండు, ఎవరికి దీని గురించి తెలియకూడదు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నిశ్శబ్దంగా ఉండు, ఎవరికి చెప్పమాకు. నేను నీకు ఒక మాయా కుంచెని ఇవ్వబోతున్నాను, ఈ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి తెలియకూడదు. హీ స్లిప్స్ ద బ్రష్ ఇన్ టు అవర్ హ్యాండ్. తన చేతిలో ఉన్నటువంటి ఆ మాయా కుంచెని అమ్మాయి చేతిలోకి జారవిడుస్తాడు. అండ్ టెల్స్ హర్ టు బి ష్యూర్. ఖచ్చితంగా చెప్తాడనమాట. టెల్స్ హర్ టు బి ష్యూర్, ఖచ్చితంగా చెప్తాడు. పెయిన్ నాట్ ఫర్ ద వెల్దీ వన్స్ బట్ ఓన్లీ ఫర్ ద పూర్. పెయిన్ నాట్ ఫర్ ద వెల్దీ వన్స్ బట్ ఓన్లీ ఫర్ ద పూర్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాయా కుంచె నేను నీకు ఇస్తున్నాను. ఈ మాయా కుంచె దేని కోసం? ఫర్ ది పూర్, పేదవాళ్ళ కోసం పనిచేయాలి. నాట్ ఫర్ వెల్తీ వన్స్, రిచ్ పీపుల్ కోసం కాదు. వెల్తీ వన్స్ అంటే రిచ్, ధనవంతుల కోసం ఈ మాయా కుంచె పని చేయకూడదు. పేదవాళ్ళ కోసం ఈ మాయా కుంచె పని చేయాలి, గుర్తుపెట్టుకో అనేసి గోపికి అతను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్పాడనమాట. డిడ్ యూ గేదర్ వైల్డ్ బీన్స్ గోపి? పలుకుతున్నారు, ఎవరో అడుగుతున్నారు. డిడ్ యూ గేదర్ వైల్డ్ బీన్స్? అడవి చిక్కులు నువ్వు గేదర్ అంటే సమకూర్చావా, ఏరావా, ఏరి తీసుకొచ్చావా? డిడ్ యూ ఫెచ్ సమ్ రైస్? అండ్ ఏదైతే బియ్యం ఉందో అది తీసుకొచ్చావా? డూ యూ ప్లగ్ ద మ్యాంగోస్? అండ్ నువ్వు మామిడికాయలు కోసి తీసుకొచ్చావా? అండ్ బ్రింగ్ హోమ్ సంథింగ్ నైస్, మంచిది ఏమైనా పట్టుకొచ్చావా ఇంట్లోకి, ఈ ఏదైతే వంట చేయడానికి ఉపయోగపడేవి అడుగుతున్నారు అనమాట. అంటే ఓ పక్కేమో బియ్యం అడుగుతున్నారు, ఇంకో పక్కేమో అడవి చిక్కుళ్ళు అడుగుతున్నారు, ఇంకో పక్కేమో మామిడికాయలు అడుగుతున్నారు. అండ్ ఏదైనా ఉపయోగార్థమైంది ఏమైనా తీసుకొచ్చావా అనేసి గోపిని అడగడం అయితే జరుగుతుంది. నో బీన్స్, నో రైస్, నో మ్యాంగోస్. అడవి చిక్కులు లేవు, పప్పులు లేవు, అండ్ ఏం లేదు, బియ్యం లేదు, అండ్ మామిడికాయలు లేవు, ఏం లేవు. ఒట్టి చేతులతోనే ఉంది, ఏమీ తేలేదు. బట్ గోపి గ్రిన్స్, గోపి నవ్వుతుంది. అండ్ రన్స్ ఇన్సైడ్, అండ్ ఇంట్లో లోపలికి పరిగెత్తింది అనమాట. నవ్వుతూ ఆమె ఇంట్లో లోపలికి పరిగెత్తడం అయితే జరిగింది. షీ బ్రింగ్స్ ఏ బౌల్ ఆఫ్ కిచిడి. పప్పు ధాన్యాలతో చేసేటటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని ఒక బౌల్లో, పెద్ద బౌల్ గీసింది, కిచిడి గీసింది. అండ్ వెయిట్ చేస్తుంది. దేనికోసం? అంటిల్ ద పెయింట్ హ్యాస్ డ్రైడ్. ఆ పెయింట్ ఆరేదాకా ఆమె వెయిట్ చేస్తుంది. మాయా కుంచొచ్చింది, ఇక పప్పు ధాన్యాల కోసం అండ్ వాటి కోసం ఏరాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? బొమ్మ గీసింది, ఒక గిన్నెడు కిచిడి గీసింది. అంటే ఆ కిచిడి ఎట్లా చూడండి, పొంగి పొర్లుతుంది అనమాట. ఆ పెయింట్ ఆరిపోయింది అండ్ కిచిడి అనేది నిజ రూపంలో రావడం జరిగింది. ఆ గిన్నెలో నుండి చూడండి పొంగి పొర్లుతుంది అనమాట. జనాలు ఎగబడుతున్నారు. ద బౌల్ ఈజ్ ఫుల్ ఆఫ్ కిచిడి గోపి. అండ్ ఫుల్ ఆ బౌల్ గోపి ఏంటంటే గిన్నె నిండా కిచిడి ఉంది. ఆ ఇంట్లోకి నుంచి పారుతుంది అనమాట కిచిడి. చూస్తే మీరు ఇళ్లలో నుంచి ఏరుకుంటున్నారు, ఆ గిన్నెలోకి తీసుకుంటున్నారు అనమాట. ద బౌల్ ఈజ్ ఫుల్ ఆఫ్ కిచిడి గోపి. ఇన్ టు ద హౌస్ ద విలేజర్ స్ట్రీమ్డ్. ఇక ఆ ఇంట్లోకి
వాళ్ళ ఇంట్లోకి గ్రామస్తులందరూ కూడా వచ్చేసారు. ఓ పెద్ద వరదలాగా వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చేసారనమాట. ద యంగ్, ఓల్డ్ ఆల్ విష్ టు సీ ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్. ఎట్లా వచ్చింది ఇంత కిచిడి? అసలు వస్తానే ఉంది. ఆ గిన్నెలో నుంచి పారుతా ఉంది. ఆ అమ్మాయి గీసినటువంటి గిన్నెలో నుండి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తన దగ్గర ఒక మాయా కుంచుంది. కలల మాయా కుంచుంది. ఏదైతే కలగని అది సింపుల్‌గా ఆలోచించి, ఊహించి గీస్తారో అది వెంటనే కార్యరూపంలోకి వచ్చేస్తుంది. వెంటనే మన కళ్ళకి కనబడినట్టుగా వచ్చేస్తుంది. ఆహారాన్ని గీసిన ఆహారం వచ్చేస్తుంది. "గోపి బియ్యం తెచ్చావా? గోపి అండ్ తెచ్చావా? అడవి చిక్కుళ్ళు తెచ్చావా? అవసరంలా. వాటితో వండేటటువంటి ఫుల్ కిచిడీనే ఆ అమ్మాయి గీసేస్తుంది. అడవి చిక్కుళ్ళు తెచ్చి, బియ్యం తెచ్చి, వండి పెట్టే బదులు డైరెక్ట్‌గా ఆ కిచిడీనే గీసేసింది. గిన్నెల్లో నుంచి వరదలాగా వస్తున్నట్టు, పారుతున్నట్టు, జనాలు వరదల్లాగా పరిగెత్తుకుంటా వచ్చి, "అరే! కిచిడీ వస్తుందంట్రా, ఒక మాయా కుంచుందంట్రా, దాంతో గీస్తే చాలంట్రా వచ్చేస్తా ఉంటుందంట." ఇక అంతే జనాలంతా పరిగెత్తుకుంటా వచ్చారు. షీ పెయింట్స్ ఎ మఫ్లర్ ఫర్ ఫార్మర్, ఏ ప్లౌ ఫర్ అనదర్ మ్యాన్, ఏ షాల్ ఫర్ గ్రాండ్ మదర్ అండ్ ఫర్ ఏ గర్ల్ ఏ ఫ్యాన్. ఇక అక్కడికి వచ్చినటువంటి తన ఇంటికి వచ్చినటువంటి ఒక రైతుని చూసి ఒక మఫ్లర్, ఇది మెడ చుట్టూ వేసుకునేటటువంటి గుడ్డ అనమాట. ఓ పై గుడ్డ అంటారు కదా, ఆ వేసుకుంటూ ఉంటారు పొలానికి వెళ్ళేవాళ్ళు, తువాలు, అలాంటిది అనమాట మఫ్లర్ అంటే, చలికి ఆగేటట్టు. ఏ ప్లవ్, నాగలి, ఇంకో ఫార్మర్కి నాగలి గీసింది, నాగలి వచ్చేసింది. ఏ షాల్ ఫర్ గ్రాండ్ మదర్, ఒక అమ్మమ్మకి శాలువా గీసింది, శాలువా వచ్చేసింది, ఇచ్చింది. ఇంకో అమ్మాయికి విసనకర్ర గీసింది, విసనకర్ర వచ్చేసింది. ఫ్యాన్ అంటే విసనకర్ర. ముందు విసనకర్రకే ఫ్యాన్ అని పేరు. ఆ తర్వాత దాన్ని పైన ఎలాడదీసి రాజులు వీళ్ళందరూ కూడా జనాలు దాన్ని లాగుతా ఉంటే ఆ విసనకర్ర ఊగేది. ఆ తర్వాత దాని ప్లేస్‌లోని ఎలక్ట్రిక్ ఫ్యాన్ రావడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ అంటే మన ఫ్యాన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనమాట. ఆ విధంగా ఒక రైతుకేమో మఫ్లర్, పైన యేసుకునేటటువంటి, పైన వేసుకుంటారు కదా ఓ గుడ్డ, చలిని ఆపుకోవడానికి శాలువా లాగే ఉంటుంది అది కూడా. బట్ సంథింగ్ గుడ్ అనేది డిఫరెంట్ అనమాట. ప్లౌ ఫర్ అనదర్ మ్యాన్, నాగలి అనేది ఇచ్చింది ఒక ఆయనకి. ఏ షాల్ ఫర్ గ్రాండ్ మదర్, ఒక అమ్మకి శాలువా ఇచ్చింది. ఒక అమ్మాయికేమో విసనకర్ర గీసి ఇచ్చింది. అండ్ సూన్ ద న్యూస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. ఇంక అంతే, ఆ న్యూస్ అంతా కూడా అందరికీ తెలియడం మొదలైంది. ఫ్రీగా వస్తుందంటే ఎందుకు తెలీదు, అందరికీ తెలిసింది. త్రూ ఫారెస్ట్, అడవులు, ఫీల్డ్స్ అండ్ పొలాలు, ప్లెయిన్స్, మైదానాలు, అందరికీ అసలు వెళ్ళిపోయింది. అంతా అదే టాక్. అడవిలో అదే టాకు, అండ్ పంట పొలాల్లో అదే టాకు, అండ్ ఎక్కడైనా మైదానాల్లో ఒకటే మాట, ఒక మాయా కుంచె ఉందట. ఆ మాయా కుంచెతో గీస్తే ఏదైనా వచ్చేస్తుందట. ఇక ఆ విషయం అంటిల్ ద జమీందార్ హిమ్సెల్ఫ్, జమీందార్కి తెలిసి మొత్తం ఈ మ్యాజిక్ ఏదైతే ఉందో మాయా కుంచె, దానితో వస్తున్నటువంటి విజయాల పరంపరని విన్నాడు. విని తానే కదిలాడనమాట ఆ జమీందారి. కదిలి ఎట్లయినా సరే దీని ద్వారా నేను లాభపడాలి ఈ మాయా కుంచె వలన అనుకున్నాడు. ఇక జమీందార్ గారు వచ్చారు అంటే ఎట్లా ఉంటుంది? ఐ ఆర్డర్ యూ టు పెయింట్ ఫర్ మీ, నా కోసం నువ్వు పెయింట్ వేయాలి. ఏం పెయింట్ వేస్తావు? ఏ ఫోర్ట్రెస్, కోట. ఎలాంటి కోట అంటే ఎత్తుగా ఉండాలా, గొప్పగా ఉండాలా. నువ్వు గొప్ప పెద్ద కోట గీయాల. ఓకే, ఆ కోటలో నేను ఉంటాను. అది ఎలా ఉండాలంటే ఒక పెద్ద ఎత్తైన కోట అన్నమాట ఉండాలి. పెయింట్ ట్రెజర్స్, నిధులు ఉండాల, గుప్త నిధులు, బంగారం, అవన్నీ కూడా, జ్యువెల్స్, ఆభరణాలు ఉండాల. అండ్ రిచెస్, రేర్, అరుదైన సంపద ఉండాల. ఎలాంటివి? రకరకాల రంగుల రాళ్ళు, గోమేదికాలు, పచ్చలు, కెంపులు, ఇలాంటివి ఉండాలి. ఎనఫ్ టు రూల్ దిస్ ల్యాండ్. ఈ కనబడేటటువంటి భూమి మొత్తాన్ని నేనే వెళ్ళడానికి ఒక పెద్ద కోట ఉండాలా, అందులో నిధులు ఉండాలా, నా వైభవం తెలియజేయడానికి పచ్చలు, కెంపులు, ఎర్రటి కెంపులు ఉంటాయి, గోమేదికాలు, ఇలాంటి వాటితో నేను నా వైభవాన్ని చూపించుకొని తిరగాల. నువ్వు గీయాలంతే. గోపి బోస్ అండ్ షేక్స్ హర్ హెడ్. గోపి తల వంచి తల అడ్డంగా ఊపుతుంది. నో, ఏం చెప్తుంది షేక్స్ హర్ హెడ్ అంటే?
నో, నో నేను గీయను. మై లార్డ్ ఐ కాంట్ కంప్లై. మీరేదైతే చెప్పారో దాన్ని నేను వినను లేదా నేను పాటించలేను. మీరేదైతే చెప్పారో నేను పాటించలేను. మీరు చెప్పినయన్నీ ఓ గొప్ప ఎత్తైన కోట అయన్నీ నేను గీయలేను. ఐ స్పోర్ టు యూజ్ దిస్ మ్యాజిక్ బ్రష్ టు హెల్ప్ ద నీడీ బాయ్. కేవలం అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికే ఈ మాయా కుంచె అనేది నాకు ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రామిస్ చేశాను. ఐ స్వోర్ ఒట్టు పెట్టుకున్నా, ఒట్టు పెట్టా కూడా. నేను చెప్పే వాళ్ళకి నేను కేవలం ఏం చేస్తా, కేవలం అవసరతలో ఉన్న వాళ్ళకే, అంతే తప్ప అత్యాశలో ఉన్న వాళ్ళకి నేను సాయం చేయను అని చెప్పింది. ద జమీందార్ రోస్ అండ్ స్కామ్స్ ఈచ్ ఫ్యూట్. ఇంకా చూసుకొని జమీందార్ గట్టిగా ఏం చేశాడు, గర్జించడం మొదలుపెట్టాడు. అండ్ తన కాల్ని గట్టిగా నేలకేసి కొట్టాడు అనమాట. బాహుబలిలో గనక బల్లాల దేవుడు కొడితే ఇరిగిపోయినట్టుగా ఆ కింద ఉండేటటువంటి స్టూల్ లాంటిది ఆ రాయి ఇరిగిపోతుంది. అట్లానే ఇతను కూడా రంకెలేసాడు అనమాట ఈ అమ్మాయి మీద. ఈ బెల్లోస్ టు హిస్ మ్యాన్, రంకెలేసాడు. ఏమని, సీజ్ ద బ్రష్, ముందు ఆ బ్రష్ ని లాక్కుండ్రా. సీజ్ ద గర్ల్, ఆ అమ్మాయిని పట్టుకోండి. త్రో హర్ ఇన్ ద పెన్, జైల్లో వేయండి, చెరసాల్లో వేయండి ఈ అమ్మాయిని, పశువుల దొడ్డిలో కట్టేయండి రా ఈ అమ్మాయిని అని ఏం చేశాడంటే రంకెలేసాడు. అంటే గట్టిగా అరిశాడు. అరవంగానే ఏం చేశారు సేవకులు, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆ మాయా కుంచెని హస్తగతం చేసుకున్నారు. ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళారు. ఎవరు ఆ అమ్మాయి, గోపి. అబ్బాయి అనుకుంటాం కానీ అమ్మాయి అన్నమాట. నా గోపి వెయిట్స్ ఇన్సైడ్ ద సెల్. ఇప్పుడు గోపి ఎక్కడుంది, చెరసాల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మొత్తం హస్తగతం చేసుకున్నారు కదా, తీసుకున్నారుగా, ఆ పెన్ను లాక్కున్నారుగా, ట్రై చేసి ఉంటారు ఏదో గీద్దాం ఏదో అని. నా గోపి వెయిట్స్ ఇన్సైడ్ ద సెల్ అపాన్ ఏ కోల్డ్ మడ్ ఫ్లోర్. ఆ నేల ఎలా ఉందంటే చల్లగా ఉంది. అండ్ ఏంటంటే చాలా చల్లటి నేల అన్నమాట, మట్టి నేల. అంటిల్ ద జమీందార్ రిటర్న్స్ అండ్ షౌట్స్ త్రూ ద డోర్. ఆమెని చెరసాల్లోనే ఉంచారు. ఎప్పుడు దాకా అంటే ఆ జమీందార్ మళ్ళీ తిరిగి వచ్చి ఏం ఆలోచించుకున్నాడో, మొత్తానికి దాంతో ఏదో చేద్దాం అనుకున్నాడు, గీద్దాం అనుకున్నాడు, గీసే ఉంటాడు కానీ ఏమీ రాల. దాంతో ఈ అమ్మాయి దగ్గరికి రావడం అయితే జరిగింది. ఆ మొత్తం ఏంటంటే ఆ నేల మీదే, కటిక నేల మీదే ఆమెని ఉంచడం జరిగింది ఆ చెరసాలలో. అండ్ జమీందార్ వచ్చి గట్టిగా కేకలేసాడు అనమాట. ఆ డోరు వెలుపల ఉండి, బయట ఉండి. హీ హోల్డ్స్ అ బ్రష్, బ్రష్ అతని చేతిలో ఉంది. ఈ థండర్స్ లౌడ్, గట్టిగా గర్జించాడు, ఉరిమాడు అనమాట. థండర్స్ లౌడ్ అంటే గట్టిగా ఉరిమాడు, గర్జించాడు. పెయింట్ మై ఫోర్ట్రెస్ టాల్, పెద్ద కోట గీ. ఓకే, ఫోర్ట్రెస్ అంటే కోట, పెద్ద కోట గీయాలి నువ్వు ఇప్పుడు. పెయింట్ గోల్డ్ అండ్ రూబీస్, బంగారం గీ. రూబీస్, ఎర్రటి కెంపులు గీ. ఎమరాల్డ్స్ బ్రైట్, అండ్ బాగా వెలిగి దగదగలాడేటటువంటి పచ్చలని గీ. పచ్చలు, ఎమరాల్డ్స్ అంటే పచ్చ, పచ్చ రంగులో ఉంటుంది. ఇవి శారీస్ మీద వేస్తూ ఉంటారు. అయితే అవి కావు, అవి డూప్లికేట్. అవే అసలు బాగా వెలుగుతూ ఉంటాయి. ఆ పచ్చల్ని పెట్టి టోటల్గా డిజైన్ చేయాలి అంటే మొత్తం అంతా శారీ మొత్తం లేదా గౌన్ మొత్తం అయితే లక్షలు అయ్యేటట్టు ఉంటాయి. మామూలుగా పిచ్చియే అంటే, కాకపోతే వెలుగుతూ ఉంటాయి. ఈ ఎమరాల్డ్స్ మామూలు కాదు, సింగిల్ ఒక రాయే అయిద్ది ₹1,00,000. రూబీస్ అంటే ఇవి ఎర్రగా ఉంటాయి, కెంపులు అంటారు. కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే బంగారం గీ, కెంపులు గీ, పచ్చలు గీ, ఇవన్నీ కూడా గీస్తేనే యూ షల్ లీవ్ దిస్ హాల్. హాల్ అంటున్నాడు కానీ ఈ జైల్లో నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు గీయాలి. ఓకే, అప్పుడు మాత్రమే నిన్ను బయటికి పంపిస్తా. నా వైభవాన్ని ఇవి ప్రజెంట్ చేయాలి. ఓ పెద్ద కోట గీయాలి, ఆ కోటలో పెద్ద పెద్ద ఆభరణాలు పట్టే గదుల నిండా నువ్వు గీయాలి. అండ్ అట్లానే సంపద గీయాలి. అలానే కెంపులు, పచ్చలు ఇవన్నీ కూడా నువ్వు గీయాల్సిందే. గీస్తేనే బయటికి, లేకపోతే లేదంతే. దట్ నైట్ ద జమీందార్ లైస్ ఇన్ బెడ్. ఇక బెదిరించాడు, వచ్చాడు, కళ్ళుగా అంటున్నాడు, తన బెడ్ మీద పడుకుంటాడు. డ్రీమింగ్ ఆఫ్ హిస్ గోల్డ్, కళ్ళుగా అంటున్నాడు. తెల్లారేసరికి ఎంత బంగారం అయి ఉంటుందో,
అసలు ఎంత బాగా నేను ఇంకా పరిపాలన అనేది బాగా చేస్తాను. ఇంత పరిపాలించేస్తా. మొత్తం భూమినంతా నేను పరిపాలించేస్తా అని ఒక అత్యాశతో కలలు కంట నిద్రపోతున్నాడు. వైల్ గోపి పెయింట్స్ ఏ వైండింగ్ రోడ్. ఇంతలోకి ఈ అమ్మాయి చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అష్టవంకరలు ఉన్నటువంటి వంకరగా ఉండేటటువంటి ఒక రోడ్డుని గీస్తుందన్నమాట ఈ అమ్మాయి. వంకరగా ఉండేటటువంటి రోడ్డునైతే గీయడం జరుగుతుంది. ఎలా గీస్తుంది అంటే ఈ అమ్మాయి డైరెక్ట్‌గా ఏ హార్స్ బోత్ అండ్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. ఒక వంకరగా ఉండేటటువంటి రోడ్‌ని ఇట్లా అండ్ ఏ హార్స్ బోత్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. అలానే ఒక గుర్రాన్ని గీస్తుంది. అది ఎలాంటిదంటే చాలా బలమైంది అండ్ ధైర్యమైంది. అటువంటి గుర్రాన్ని గీస్తుంది. ద రోడ్ లీడ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ గేట్స్. ఆ రోడ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్‌గా చెరసాల యొక్క గేట్ల వెలుపలికి ఈ అమ్మాయిని చేరుస్తుంది. ద హార్స్ షీ స్విఫ్ట్‌లీ అడ్జెస్. ఇక గుర్రం మీదకి ఎక్కుతుంది అండ్ దాన్ని చాలా వేగంగా పరిగెత్తిస్తుంది. దానికి కొంచెం భాష ఉంటుంది. మెడ మీద కొట్టడం కావచ్చు, లేదా దాని వీపు మీద కొట్టడం కావచ్చు, నెమరడం కావచ్చు. దాని ద్వారా దాన్ని వేగంగా పరిగెత్తిస్తుందన్నమాట. ఈ విషయం ఏమీ తెలీదు. నిద్రపోతున్నాడు జమీందారు. అండ్ గోపి లీప్స్ ఆన్. ఇక గుర్రం మీద నుంచి దూకడం. ఆ గుర్రంతో దూకడం. ఏవైతే చిన్న చిన్న గోడలు ఉంటాయి. అండ్ గ్యాలప్స్ ఫాస్ట్. చాలా వేగంగా అక్కడి నుంచి కదలడం అనేది జరుగుతుంది. త్రూ ఫీల్డ్స్ అండ్ మెనీ విలేజెస్. పంట పొలాల గుండా, గ్రామాల గుండా చాలా వేగంగా ఆమె వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇట్స్ గోపి షీఈస్ బ్యాక్ అగైన్. ఇక ఊర్లో వాళ్ళకి గోపి రావడం చూశారు. ఇక రాదేమో అనుకున్నారు. కానీ గోపి ఆ అమ్మాయి రావడం జరిగింది. మరలా వచ్చేసింది గోపి అనేసి అందరూ ఆనందంగా అరవడం మొదలుపెట్టారు. ఎందుకని? సింపుల్. ప్రతిదీ కూడా ఆమె యొక్క కుంచెతో తయారు చేయగలదు. ఆ ఊరికి ఏం కావాలో, ఏదైతే జనాలకు అవసరమో అది ప్రతిదీ కూడా ఆ అమ్మాయి ఇవ్వగలదు. కాబట్టి చాలా చాలా ఆనందంగా వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అండ్ దయ చూపించారు. ఆ విలేజర్స్ గోపి అని అరవడం, వచ్చేసింది అని అరవడం చాలా ఆనందపడ్డారు అండ్ చాలా దయ చూపిస్తున్నారు ఈ అమ్మాయి మీద. బట్ గోపి కీప్స్ ఆన్ పెయింటింగ్ స్టిల్. అయితే ఆ గుర్రం మీద చాలా వేగంగా వచ్చినటువంటి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే అక్కడ పెయింటింగ్ గీయడం మొదలుపెట్టింది. విత్ జమీందార్స్ మెన్ ఫాలోయింగ్ బిహైండ్. ఎందుకు అంటే ఈ అమ్మాయి గుర్రం వేసుకుని వస్తా ఉంటే మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఆ అమ్మాయిని వెంబడించడం జరిగింది జమీందార్ మనుషులందరూ కూడా. షీ పెయింట్స్ ఎ మైటీ రివర్ వైడ్. వెడల్పాటి ఇలా ఒక నదిని గీసి, వెడల్పాటి నది అన్నమాట. ఇక్కడేమో జమీందారికి సంబంధించిన జనాలు ఉన్నారు. ఇక్కడేమో గోపి ఉండడం జరిగింది. ఇట్స్ కరెంట్స్ ఫాస్ట్ అండ్ డీప్. ఆ యొక్క నది ప్రవాహం ఎలా ఉందంటే, కరెంట్స్ అంటే ప్రవాహం అన్నమాట. ఆ నది ప్రవాహం ఎలా ఉంది అంటే చాలా చాలా స్పీడ్గా ఉంది. అలానే లోతైన నది అన్నమాట. ఎవరైనా అక్కడి నుంచి దాటాలని చూస్తే నది బొమ్మ గీసింది. వెడల్పాటి నది బొమ్మ గీసింది. ఆ వెడల్పాటి నది బొమ్మ వచ్చేసింది అండ్ అది చాలా వేగంగా ఆ నది నీళ్లు పారుతున్నాయి. ఎవరైనా సాహసించి కనుక దిగారు అంటే కొట్టుకొని పోతారు. అండ్ లోతుగా కూడా ఉంది. ఎవరు కూడా స్విమ్మింగ్ చేయలేరు, అందులో ఈదలేరు. ద జమీందార్ అండ్ ఆల్ ఈస్ మెన్ స్టాప్ షార్ట్ అండ్ కెనాట్ లీవ్. అండ్ జమీందారు కూడా పరిగెత్తుకుంటా వచ్చాడు. తప్పించుకుందా? ఎలా తప్పించుకుంది? అసలు నేను కలలు కన్నా నా రాజ్యం ఏమైపోవాలి? నేను చక్రవర్తిని అయిపోవాలా? అసలు నేను గొప్పవాడిని అయిపోవాలా? పెద్ద కోట వేసుకోవాలా? అండ్ కెంపులు, అలానే పచ్చలు, అలాంటి వాటితో నేను ఆ వస్త్రాలు ధరించి మహావైభవంగా నేను కదలాలి. ఆ డ్రీమ్ నేను సాధించుకోవాలి అని కలలు కంటున్నటువంటి జమీందారు పరిగెత్తుకుంటా మంది మార్బలంతో వచ్చేసాడు. అండ్ స్టాప్ షార్ట్. అక్కడే ఆగిపోయాడు. ఇక టక్కున ఆగిపోవాల్సి వచ్చింది. నది ఏర్పడింది. అండ్ కెనాట్ లీప్. ఇంకా ముందుకి ఆ గుర్రాలు ఏవి కూడా పరిగెత్తలేవు, ముందుకు రాలేవు, జనాలు కూడా రాలేరు. నౌ షుడ్ ఐ పెయింట్ ఏ బీస్ట్. ఏ జమీందార్ గారు, నేను ఇప్పుడు ఒక మృగాన్ని గీయబోతున్నా. టు లీప్. అది దూకిద్ది మీ మీద. అండ్ చేజ్ యూ త్రూ. పరిగెత్తిచ్చిద్ది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే అది పరిగెత్తిచ్చిద్ది. స్టాప్ ది స్టేజ్ ఆర్ ఇట్ విల్ ఫీస్ట్ ఆన్ యూ.
మీరిక ఆగకపోతే ఆ మృగం మిమ్మల్ని విందుగా ఆరగిస్తుంది. ఆన్ యూ, యూ అండ్ యూ. అందరినీ తింటుంది. జమీందార్ గారు మిమ్మల్ని, పక్కన ఉన్న నిన్ను, నిన్ను, నిన్ను ప్రతి ఒక్కరిని తిని పడేస్తుంది. గీనా ద జమీందార్ క్రైస్, నో 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 మోర్. వద్దు, వద్దమ్మా, ఆ మృగాన్ని గీయొద్దు. ఐ లీవ్ అండ్ ఐ విల్ గో అవే. ఇక చాలులే, నాకున్న ఈ చిన్న చిన్న చేతగా చాలు. ప్రాణాలు కోల్పోతే ఎందుకు, దేనికి పనికిరాదు, వెళ్ళిపోతానులే అమ్మ, వెళ్ళిపోతా. ఐ లీవ్ అండ్ ఐ విల్ గో అవే. నేను దీన్ని వదిలేస్తున్నాను, నేను దూరంగా వెళ్ళిపోతా. ఈ టర్న్స్ అండ్ ఫ్లీజ్, వెనుదిరిగి పారిపోవడం అనేది జరుగుతుంది. ఫ్లీజ్ అంటే పారిపోవడం. హీస్ మెన్ బిహైండ్, ఇక ఈ జమీందారి యొక్క మనుషులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. డేర్ నాట్ చూస్ టు స్టే. ఎవ్వరు కూడా, హీస్ మెన్ బిహైండ్, అతని వెనకాల ఉన్న మనుషులు ఎవ్వరు కూడా సాహసించలేరు అనమాట ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే నదినే సృష్టించేసింది కాబట్టి ఏదైనా చేయగలదు. అందుకని భయపడి వాళ్ళందరూ కూడా పారిపోవడం అయితే జరుగుతుంది. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా సాహసించరు, అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేసి ఇక వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్నమాట. నౌ గోపి పెయింట్స్ ఫర్ ద విలేజ్ ఫోక్. విలేజ్ ఫోక్ అంటే గ్రామ ప్రజలు. ఇప్పుడు గ్రామ ప్రజల కోసం తాను చిత్రాలు గీయడం మొదలు పెడుతుంది. నది ఏర్పడింది, అది కూడా గ్రామం కోసం బాగుంటుంది. ఎందుకని ఒక నది ఉంటే ఒక నాగరికతే విలసిల్లుతుంది, అక్కడ పంట పొలాలు బాగా పండుతాయి. ఇంకా గ్రామ ప్రజల కోసం గోపి పెయింట్ వేయడం మొదలుపెట్టింది. ఏ ఫీస్ట్ ఆఫ్ స్వీట్స్ అండ్ టీ, ఒక విందుని ఏర్పాటు చేసింది. ఫీస్ట్ అంటే విందు, స్వీట్స్ ఏవైతే మిఠాయిలు ఉంటాయో, అంటే టీతో ఒక విందు అనేది ఏర్పాటు చేసింది, స్వీట్స్ టీతో. ఎందుకని, ఒక పెద్ద విజయం అనేది తనకు దక్కింది. ఏ కోర్ట్ యాడ్ బ్రైట్, ఓ పెద్ద ప్రాంగణాన్ని, ఏ బ్యాండ్ టు ప్లే, సంగీత వాయిద్యాలు వాయించే ఒక బృందాన్ని, అండ్ సాంగ్స్ ఆఫ్ విక్టరీ, వాళ్ళు ఏం చేశారంటే విజయ గీతాల్ని ఆలపించడం మొదలుపెట్టారు. ఇక్కడ టోటల్ గా ఒక విందుని ఏర్పాటు చేసింది. ఆ విందులోకి స్వీట్స్ ఉన్నాయి, టీ ఉంది, అండ్ పెద్ద ప్రాంగణం. కోర్ట్ యార్డ్ అంటే ప్రాంగణం, చాలా ప్రకాశవంతమైనటువంటి ప్రాంగణాన్ని గీయడం జరిగింది. ఆ ప్రాంగణంలో ఒక పెద్ద వాయిద్య బృందమే, సంగీత బృందమే కూర్చొని వాయిస్తా ఉంది. విజయ గీతాలని వాళ్ళు పాడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఒక జానపద కథ నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఒక కళల మాయా కుంచె ఎట్లా చేసింది, ఏం చేసింది మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు. గోపి అనేటటువంటి అమ్మాయి అండ్ తన ప్రజల కోసం తాను ఎంతో ఏదైతే కష్టపడుతున్నారో ఆ ప్రజల కోసం ఆమె ఏంటంటే ప్రతి నీడ్, ఆశకి సంబంధించిన ప్రతి దాన్ని ఆమె ఇవ్వడం జరిగింది. మఫ్లర్ కావచ్చు రైతుకి, నాగలి కావచ్చు, అలానే శాలువా కావచ్చు, ఇలాంటివి కిచిడీ కావచ్చు, ఇలాంటివి జమీందార్ విన్నాడు. తన అత్యాశని, తన యొక్క దురాశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. దురాశ దుఃఖానికి చేటైంది. ఆ అమ్మాయి ఉంటే ఏదైనా అవసరమైన జనాలకి చేయించుకుంటే బాగుంటుంది, కానీ ఓ పెద్ద అత్యంత గొప్ప కోట కట్టించుకోవడమే కాకుండా బంగారు నగలు, ఆభరణాలు, అలానే గోమేధికాలు, పచ్చలు, కెంపులు ఇవన్నీ కావాలి అని కోరుకున్నాడు. కానీ దానికి గోపి ససేమిరా అంది. కారణం ఏంటంటే తాను మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఎవరైతే అత్యవసరంలో ఉన్నారో వారికి సాయం చేయడానికి ఆ యొక్క మాయా కుంచెనైతే ఇవ్వడం జరిగింది. జమీందారు హస్తగతం చేసుకున్నాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. తిరిగి ఆమె చేతికిచ్చి, కారాగారంలో ఉన్నా కానీ ఆమె చేతికిచ్చి ఎట్లాగైనా సరే నువ్వు గీయాల్సిందే, గీయకపోతే నేను వదలనన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె నిలబడింది, కలబడింది, అండ్ ఒక నది గీసింది, అండ్ అవసరమైతే ఓ పెద్ద మృగాన్ని గీసి నీ మీద వదులుతానని చెప్పింది. దాంతో భయపడి జమీందారు వెళ్ళిపోయాడు. అండ్ ఆ విజయానికి గుర్తుగా ఆమె ఏం చేసింది అంటే ఒక పెద్ద ప్రాంగణాన్ని గీసింది. ఆ ప్రాంగణంలో పెద్ద విందును ఏర్పాటు చేసింది. స్వీట్లు, టీని ప్రొవైడ్ చేసింది. ఓ పెద్ద వాయిద్య బృందం, సంగీత బృందం అనేది వచ్చింది. అండ్ విజయ గీతాలు వారు పాడడం జరిగింది. ఇదంతా కూడా జానపద కథలు అన్నమాట. అంటే ఇదేదో పుస్తకంలో రాయబడినవి కాదు, ఆసువుగా అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పిన కథల్లో నుంచి తీసుకోబడిందే
ఈ యొక్క కలల మాయా కుంచే. ఇదే విధంగా మీరు ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఐ కార్డ్స్ ద్వారా మీరైతే పొందొచ్చు. అలానే లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు గనక ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. సింపుల్‌గా లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఒక 5-10 సెకండ్‌లు. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ మొత్తాన్ని పొందొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.